అమ్మాయిలు ఉంటారా అక్కడ, ఈడే అమ్మాయి వీళ్ళ ఇంట్లో, ఈడు మళ్ళీ అమ్మాయిలు ఉంటారా అక్కడ, ఎప్పుడు వెళ్ళలేదు ఈడు, వెళ్ళకుండా అమ్మాయిలు ఉంటారా అక్కడ అంట. ఇలాంటి వాళ్ళు ఉంటారు. నెల ముందు ప్లాన్ చేసాం అనుకో, అటెండెన్స్ పర్సంటేజ్ 10, అంటే 10 మంది ప్లాన్ చేస్తే ఒకడొస్తాడు. సోలో ట్రిప్ వెళ్ళాలి, గ్రూప్ ట్రిప్ కాస్త సోలో ట్రిప్ అయిపోద్ది. అదే 2 వారాల ముందు ప్లాన్ చేశారనుకో, ఓకే ఓ 25% వస్తారు. వారం ముందు అయితే 50%. మరి 100% ఎప్పుడో వద్దురా అంటే ఇప్పుడు బాగా తాగేసి అరే గోవా వెళ్దాంరా అంటాడు ఒకడు, ఇంకోటి తాగేసి ఉన్నాడు నేను తీస్తా అంటాడు. వీడు వెళ్దాం అన్నా ఓకే, ఫుల్గా తాగేసి ఉన్నాడు తీస్తా అంటాడు. మా ఫ్రెండ్స్ మొన్న ఇలాగే తాగుతూ ఉన్నారు. తాగుతూ ఉంటే ఒకడెవడో పుసుక్కుమని మందు గోవాలో చీపురా అన్నాడు. వీడు వెళ్దామా చెప్పు, వెళ్దాం అని పడిపోతున్నాడు అక్కడే. నాకు భయం వేసింది, ఈ అమ్మాయి ఈడు కుట్లు వేయించడానికి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తాం ఫస్ట్ మనం. ఈడు గోవా అంటున్నాడు. ఈడు చెప్పాడు కదా అని ఇంకోటి ఉన్నాడు, హైదరాబాద్ టు గోవా ఓబర్లో బుక్ చేస్తున్నాడు. వాడికి ఎంత ఎక్కేసిందో. ఇక్కడ ఎర్రిపోకి ఎవడంటే బుక్ చేసినాడు కాదు, బుక్ అయ్యి వాడు వచ్చేస్తున్నాడు 5 minutes అరైవల్ అని. వీడు వెంటనే అరే ఇదేంట్రా 5 minutesలో వచ్చేస్తాడు. వస్తాడాడు, నువ్వే కదా బుక్ చేసింది, వీడు 5 minutesలో వచ్చేస్తున్నాడు రా అని వీడు మా అందరికీ చెప్తున్నాడు. ఎంత చూపించిందిరా ఫేర్ అంటే 23,000. 23,000 ఏంట్రా అంటే ఇంటర్ స్టేట్ ట్రావెల్. ముందు ఆడు ఎవడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆడిని పడేయాలి, ఆడిని పడేసి కొట్టాలి. 5 minutes అరైవల్. ఎట్లుంటుంది. ఎందుకు ఈ హైప్ అంటే, గోవా వెళ్ళిన ప్రతి ఓడు వచ్చిన తర్వాత మసాలా వేసి చెప్తాడు. మామూలు దానికి 10% వేస్తాడు. కొంతమంది ఉన్నామా సచ్చామా అక్కడ ప్రూఫ్లు ఉండవు కదా, చెప్పేదే. సపోజ్ పొరపాటున రష్యన్ చికెన్ చూసాడు అనుకో బీచ్లో, వేసి వచ్చాయని చెప్తాడు. ఆడు జస్ట్ చూసాడు అంతే దాన్ని. ఇక్కడ నీకు బా అంటాడు, నీకు తెలీదు బా రష్యన్ చిక్స్ బా, మాటకు ముందో బా వెనకాలో బా, ఎవడిష్టం ఆడిది. హైప్ అనమాట. రూపాయికి 10 రూపాయలు. వాడున్నాడు సడన్గా నా దగ్గరికి వచ్చి, గోవాలో డ్రగ్స్ చాలా బాగుంటాయరా అన్నాడు. వాడి చరిత్ర అంతా నాకు తెలుసు. వాడి చరిత్ర ఏంటంటే మీకు చెప్తా వినండి. మందు అవుతా అని ఏడ్చాడు 2nd year. వద్దురా నువ్వు తాగలేవరా వద్దురా అంటే, తాగుతా బాంచత్ అని చెప్పి మామూలుగా బీరు ఇలా తాగి దించుతారు కదా, ఈ ఎదవ ఎత్తేసాడు. ఆపట్లేదు, బీరు తాగేస్తాడు. మాకు భయం వేసింది, ఇంతెప్పుడు నేర్చుకుని ఇటు తాగడం అని. మా దాంట్లోనే క్రానిక్ డ్రింకర్ ఉన్నాడు, వాడే బీర్ని 4 గుటకలు 5 గుటకలు తాగుతాడు. ఇటు ఎత్తేస్తున్నాడు, మొత్తం ఎత్తేసి దించాడు, ఎక్కాడు మొత్తం. ఇటు తాగిందంతా మళ్ళీ ఎక్కేసాడు. ఇదేం మ్యాజిక్ రా బాబు, నాకు అర్థం కాదు. ఇంతే దానికి తాగడం ఎందుకు? సో వీడికి మేము మందు ఇవ్వం, ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది. లోపలికి వెళ్ళింది బయటకు వచ్చేస్తుంది. అలాగా 3rd yearలో మళ్ళీ తాగుతా అన్నాడు. ఈ అమ్మాయి బాగా ఎక్కువ చేస్తాడు. బాకాడీ లైన్ తాగుతున్నాం, కొంచెం అప్గ్రేడ్ అయ్యాం కదా, బీర్ల నుంచి రమ్ముకి వెళ్ళాం. వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి ఒకడేం చేశాడు, థమ్స్అప్ వేసి ఇలా వెనక్కి తిప్పి నిమ్మకాయ బద్ద బిస్కి ఇచ్చాడు. వీడు దాన్ని గట్ట అయితే సేమ్ మారలా, ఏం మారలా, వీడు సేమ్ అదే గట్ట అయితే బాగుందిరా అన్నాడు. నువ్వు తాగిన థమ్స్అప్ జస్ట్ విత్ డాష్ ఆఫ్ లెమన్ తాగాడు. బాగుందిరా అని చూస్తున్నాడు. ఇంతలో ఒక థియేటర్ ఏం చేస్తున్నావురా అని, వెయిట్ చేస్తాం. అందరికీ తెలుసు ఏం కాదానికి, వీడొక్కడికే తెలియదు. ఒక 2-3 minutes అయిన తర్వాత ఫోన్ తీసి ఏదో చేశాడు. ఆడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. ఇంతలో తాగి మాట్లాడుకుంటున్నాడు. కరెక్ట్గా 6th minute లేచాడు. నిన్ను ఎవడు కొట్టాడు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిని ఎవడు కొట్టలా, నిన్ను ఎవడు కొట్టాడు చెప్పు. ఆడు తాగి సగం పాప్కార్న్ లోపలే ఉంది, ఇలా చూస్తున్నాడు. ఇలా అని కొడదాంపా అన్నాడు. వీడికి ఏమి ఇచ్చారా, థమ్స్అప్ విత్ డాష్ ఆఫ్ లెమన్. వీడు ఏం చేస్తున్నాడు, వీడు కొడదాం వెళ్దాం అంటున్నాడు.